years of excellence. Sun International Institute of Tourism and Management. నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అది ఒక చిలక రాదు ఉంటే అది హ్యాపీగా ఉంది ఆ లొకేషన్లో. చాలామంది ఎప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ మధ్య వెంకటరామయ్య గారు తాలూకానే ఒక పిక్చర్ చేస్తున్నాను నేను, మురళి గారు చేస్తున్నాం అన్నమాట. అదే సంక్రాంతికి వస్తాం, అదే ఆ పిక్చర్ అవన్నీ చేశారు కదా ఫాదర్ క్యారెక్టర్. ఆ మురళి గారు నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. మనం ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి దివిజ, అమ్మాయి దివిజ హీరోయిన్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అందులో చేస్తుంటే కొంతసేపటికల్లా ఎమోషన్ సీన్స్ అయిన తర్వాత మామూలుగా మొదలు పెడతాను. ఎవరిని పడితే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు స్టాండ్ తీసి లోపల పెట్టేసి కార్లో పెట్టేసి లైట్ మ్యాన్స్ని ఏడిపించడం, ఇలాంటివి చేస్తే అమ్మాయి వాళ్ళు ఉన్నారు అన్ని జాగ్రత్తగా పెట్టండి రా, ముందే జాగ్రత్తగా ఉండ. ఇప్పుడు ఇంకా అక్కడ ఏడుస్తూ వస్తున్నారు, మిమ్మల్ని చూస్తే ఏడిపోతుంది మాకు, ఇలాంటివి కూడా పనులు చేస్తున్నారు ఏంటమ్మా అంటే, అది వేరే ఇది వేరే. షూటింగ్ స్పాటు మీరు పక్కన ఉన్నారు అంటే చాలా జాలీగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అందులో ఒక స్పెల్లింగే రాంగ్ మారింది అంతే. ఇది REEL, అది REAL అంతే, మధ్యలో EA అంతే, తేడా లేదు. బట్ రెండు చోట్ల ఉండేది మనమే కాబట్టి మళ్ళీ మన స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని ఎక్కడున్నా అలాగే కంటిన్యూ చేయాలి. ఇంత హ్యాపీగా ఇంత జోవియల్గా కనిపిస్తున్నటువంటి సుధమ్మ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు. చాలా కాలం పట్టింది, మాకు కూడా 1 year పట్టింది. యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఎందుకని మీరు ఇలా, ఆ కెమెరా అంటే ఓకే, ఆ తర్వాత అక్కడ ఏడుస్తారు, ఏమైనా చేస్తారు, పక్కకు వచ్చి నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తుంటారు. ఈ కెమెరా అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? అది పెద్ద కెమెరా, ఇది చిన్న కెమెరా, అంతే వ్యత్యాసం. చిన్న కెమెరాని భయపెడతా మిమ్మల్ని? అలాగే కదా, జోక్స్ అది జస్ట్ కిడ్డింగ్ అంతే. అలాగేం కదమ్మా, కొన్ని తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే లేనిపోని క్రియేట్ చేస్తున్నారు, కొన్ని విషయాల్లో అవాయిడ్ చేయాల్సింది వస్తుంది, కావాలని చెయ్యట్లేదు. అంటే ఒకటి టైం దొరక్క, మన ప్రాబ్లమ్స్ని బట్టి, మన వర్క్ని బట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి స్పెండ్ చేయడానికి మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది కదా. తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ మళ్ళీ, ఇప్పుడు ఒకరోజు పెసరట్టు తింటాం, మరునాడు ఉప్మా తింటాం, మరునాడు ఇడ్లీ తింటాం. ఒకే పెసరట్టు 2 రోజులు తినొచ్చు, 3 రోజులు తినొచ్చు. తిరిగి తిరిగి అదే చెప్పగలిగితే ఇంకేముంటుంది, ఏముండదు కదా. అదొకటి మెయిన్ రీజన్ ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, లేనిపోని కాంట్రవర్షియల్ వస్తుంది. ఇందాక మన సోషల్ మీడియాలో వచ్చిన ఇదే 2 days ముందు నాకు ఒక విషయంలో ఒక స్టిల్ కెమెరామెన్, మాకు తెలిసిన మా పీరియడ్లో ఉన్న స్టిల్ కెమెరామెన్ ఎవరో ఫేస్బుక్లో రాశారట. తప్పు వాడిదా నాదా తెలియదు, మామూలుగా ఉన్న లైఫ్లో ఉన్నది కొన్ని విషయాలు చెప్పాం. ఒక 10% అందులో నిజం ఉంటుంది, 90% ఫేక్ ఉంది. మీరు రాసేది ఫేక్గా రాశారు, ఫేక్గా చెప్పారు మీ గురించి, నా గురించి. సుధా అడుగు తింటుంది, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది, ఇప్పుడు పరిస్థితి చాలా వర్స్ట్గా ఉందని. దారుణమైన పరిస్థితుల్లో సుధమ్మ, అంతేనా? అవును, నేను పోగొట్టుకుంటే పెయిన్ ఎవరికి? మీకే కదా, నాకే కదా. నువ్వేమైనా పెడుతున్నావా? తప్పుగా అనుకోవద్దు, ఇది ఇస్ నాట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ కాంట్రవర్షియల్. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఓపెన్ అప్ అవ్వాలి, ఇది సీరియస్గా వెళ్ళిపోవాలి. నిజమే. నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు, నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు, నేను రిప్లై ఇలాగే ఇచ్చాను. ఇది సుధా, ఇదంతా రాకూడదని నేను అవాయిడ్ చేస్తున్నాను. అరే నువ్వు నా పేరు మీద చెప్పుకుని సుధా అడుక్కు తింటుందని, పరిస్థితి బాగాలేదని నా పేరు చెప్పి నువ్వు రాసుకున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అబౌట్ సుధా, వై డోంట్ యు రైట్ సంథింగ్? ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి, మంచి టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతంత అచీవ్ చేస్తున్నారు. అది రాయండి, ఐ అప్రిషియేట్. నేను తిట్టను, ఈ విషయం వల్లనే బయటకు రావట్లేదు. మిగతా మీరు ఆల్మోస్ట్ 40+ years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంతమంది
నోన్ క్యారెక్టర్స్కి మదర్స్గా చేశారు, హీరోస్కి ఇంతమందికి చేసిన తర్వాత మీ కాంటెంపరీస్ కావచ్చు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, బోల్డ్ అంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇన్స్టా రీల్స్ ప్రతిరోజు ఎక్కడున్నారు, ఏ షూట్ చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏ క్యారెక్టర్లో ఉన్నారు, అన్నీ రీల్స్ రూపంలో date లో ఇన్స్టాగా ఉన్నారు. వచ్చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు కనిపించరు అలా? నాకు ఫిలిమ్స్ చాలు, సోషల్ మీడియా అవసరం లేదు. అవసరం లేదు. అది ఇప్పుడు వచ్చింది. 40 years ముందు సుధాన్ని తెలిసే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు 81లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏ సోషల్ మీడియా ఉంది? అసలు ఫోన్లు ఏమున్నాయి అక్కడ? సెల్ ఫోన్ లేదు కదా ఆ టైం. ఒకటి చెప్పనా, ఇది తప్పుగా అనుకోవచ్చు, ఇది 100% ట్రూ. ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. సోషల్ మీడియాని రావడం వల్ల డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, బ్యాడ్ ఎక్కువ జరుగుతున్నాయి చాలా వరకు. ఇది వాళ్ళు తప్పుగా కూడా అనుకోవచ్చు. ఎందుకు అందులో ఉన్న మంచిది తీసుకోరు, చెడు ఎందుకు తీసుకుంటారు? ఇంకోటి, ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఉంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు కవిత నేను మంచి ఫ్రెండ్, సుధా గురించి మీకు తెలుసుకోవాలి, మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే. తెలియని వాళ్ళ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? వెన్ దర్ ఈజ్ అన్ అన్నోన్ పర్సన్, వై షుడ్ ఐ నో అబౌట్ దేమ్? వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నా గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది సోషల్ మీడియాలో బ్యాడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అలాగే రీల్స్ అని చేస్తారే, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆఫ్ దేమ్. వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అంట నేను. మేం చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి మీరెందుకు? మేమే చేస్తాం కదా, అయిపోయింది కదా. ఒక ఎంటర్టైన్మెంట్గా చేసేయండి, దాని బదులు మీరు వేరే దాంట్లో కాన్సన్ట్రేట్ చేశారంటే టైం వేస్ట్ అవ్వదు, మీరు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ వెళ్తుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్లు అటు ఇన్స్టా కావచ్చు, ఇటు యూట్యూబుల్లో కావచ్చు, వాళ్ళకంటూ ఒక ఛానల్స్ పెట్టుకొని ఇవన్నీ మా హౌస్ టూర్, లేకుంటే మా బీరువా టూర్, మా ఫ్రిడ్జ్ టూర్, మా బాల్కనీ టూర్, ఇవన్నీ చేసి పెడుతుంటారు కదా. నేను ఏం తింటాను, బాయిల్ ఎగ్ని కూడా ఎలా తింటాను, ప్రతిదీ ఉంటుంది కదా అందులో. వాళ్ళని ఇన్ఫ్లుయెన్షియర్స్ అనడం మనం స్టార్ట్ చేసాం. బోల్డ్ అంతమంది ఫాలోవర్లు వస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు, ఇవన్నీ ఉంటుంది. యు ఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ కదా, కాదమ్మా? అనిపించట్లా నిజంగా వాళ్ళకి అది హ్యాపీగా ఉంది, నాకు అది హ్యాపీగా లేదు. వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, అంతే. వెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అదే ఇందాక నేను ఫుడ్ గురించి చెప్పేటప్పుడు నాకు ఇష్టమైన స్వీట్ కానీ నాకు ఇష్టమైన ఫుడ్ కానీ అప్పుడు తినాలంటే తీసేస్తాను, తినేసి అతృప్తి అయిపోతుంది, మళ్ళీ దానికి వెళ్ళను కదా. సేమ్ ఇది కూడా అంతే. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని పని నేను చెయ్యను, ఎవరైనా ఫోర్స్ చేసా కూడా నేను చెయ్యను అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను. అది నాట్ ఓన్లీ ఫర్ నా దగ్గర నుంచి కాదు, ప్రొఫెషనల్ వైజ్ కాదు, ఏదైనా సరే ఇష్టం లేని పని ఏది చేయను నేను. ద డే 1 నుంచి వెన్ ఐఎమ్ ద స్మాల్, అప్పటి నుంచి టిల్ నౌ నేను నాకేది ఇష్టమో అదే చేస్తాను. ఓకే, నాకు ఇష్టం లేదు, నా గురించి తెలుసుకోవాలంటే మీకు ఎన్నో విషయాలు ఉన్నాయి, దాన్ని తెలుసుకోండి. సుధా గురించి తెలిసి టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అంటారు నేను. అమ్మ, ఇన్ని మనం మాట్లాడుకున్నప్పుడు సుధా గారిలో ఒక హిడెన్ టాలెంట్ ఒకటి ఉందంట. ఏమిటది? ఇమిటేట్ చేస్తారంట మీరు. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ డైలాగ్స్ను, వాళ్ళ మేనరిజమ్స్ను ఇమిటేట్ చేసి షూటింగ్ గ్యాపుల్లో మీ ఒక పవర్ నాప్ అయిపోయింది, లేకుంటే వాకింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, స్టిల్ యూ హ్యావ్ సమ్ టైమ్ చేస్తారు కదా. ఎవరిని బాగా బాగా ఇమిటేట్ చేస్తారు? ఆ పర్సన్ ఎవరు, ఆ క్యారెక్టర్ ఏంటి? ఈవీ గారిని ఎక్కువ చేసేదాన్ని, తెలియకుండా చేస్తాను. మా గురు కే బాలచంద్ర గారిని చేస్తాను. మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఏమో కానీ ఇవాళ నేను లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, నాకు నడకను నేర్పించారు. ట్రూ. ఆయన ఇది ఇలా గైడ్ లైన్ ఇచ్చారు, అలా ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి మంచిది నేర్పించారు. నాకు చెడు నేర్పించలేదు కదా. ఇలా ఉంటే మంచిగా ఉంటావని చెప్పారు కాబట్టి నేను మంచి దారిలోనే వెళ్తున్నాను. ఇష్టం ఉన్నది చెయ్యి అన్నారు, నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తున్నాను. ఆయన చెప్పిన మాటల్లో నేను ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయనలో ఉన్నది ఏంటంటే చాలా టెన్షన్గా ఉంటారు ఆయన, బాలచంద్ర గారు.
మామూలుగా ఉండరు. ఆయన అంత ఒక ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఓ ఆయనతో ఇవాళ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరూ ఇది గర్వంగా చెప్పుకుంటాను నేను. మా వాళ్ళు బాలచంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు హై లెవెల్లోనే ఉన్నాం, మంచి లెవెల్లో ఉన్నాం, మంచి స్టేటస్లో ఉన్నాం. వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్గా అయ్యాం. అలాగని మిగతా వాళ్ళు లేదని చెప్పలేదు నేను. పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఒక క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలనేది నేర్పించారు ఆయన. ఆయన ఇమిటేట్ చేసి వెనకాల చేస్తాను అనమాట. ముందు కూర్చుంటారా ఆయన? చూస్తారు భయం చెయ్యను, ఇది చేస్తున్నాను. ప్రభు ఊరుకోవచ్చు కదా, చెప్పారా? చెప్పారు సార్ మీలాగనే చేస్తుంది, వెనకాల చూడండి అర్థం చూపించి చేస్తారు ఎలాగా అనేది. యాక్టింగ్ చేయవు, ఇదన్నీ కరెక్ట్గా చెయ్యి, ఇది అది మా ప్రాణం తీయడానికి ఇదన్నీ చేస్తారా? అక్కడ కెమెరా ముందు ఏం కావాలో అది చెయ్యి, నేను ఇచ్చిన క్యారెక్టర్కి ద్రోహం చేయకుండా కరెక్ట్గా ఉండవు, ఇదంతా తర్వాత పెట్టుకున్నారు. అప్పటి నుంచి మానేశారు. అలాగ ఒక 2-3 రోజులు ఒకళ్ళని గ్రహిస్తానమాట. మేనరిజమ్స్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు, ఓకే వాళ్ళని హామ్ చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, ఎలాంటి మెంటాలిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాత చేస్తా. అతడు షూటింగ్లో ఇలాగే చేస్తాను. త్రివిక్రమ్ని ముందు 2-3 పిక్చర్స్ చేస్తాం. ఆయన అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే సలడ్ వన్ అంతా బాగుంది కానీ మళ్ళీ 1 more కావాలి. ఇది చెప్పిన తర్వాత మహేష్ బాబు పక్కన నేను, మహేష్, త్రిష అందరూ ఉన్నాం కదా. ఇప్పుడు ఓకే అంటారు, ఎక్సలెంట్ అంటారు, 1 more అంటారు ఆయన. అన్నాను, ఆయన గమనించారు, సుధా గారు ఇలాంటి మామూలు వాళ్ళు కాదండి మీరందరూ, మిమ్మల్ని మహేష్ బాబు ఊరుకోవచ్చు కదా, మిమ్మల్ని మీలాగానే ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడే ఇలా చూడటమాట. త్రివిక్రమ్ను బాగా గమనించండి, స్టేజ్లో మాట్లాడినా కూడా మైక్ ఇలా పట్టుకున్నా అంటాడు ఆయన, నవ్వుతారు, ఆ తర్వాత వాయిస్ వస్తుంది, మాట వస్తుంది. ఇది ఆయన చాలా వరకు చెప్పారు. అయ్యో మీతో నవ్వుతారు కానీ మామూలు వాళ్ళు కాదండి, ఏడిపిస్తున్నట్టు ఏడిపిస్తారు, కానీ ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని. అలాగే విజయభాస్కర్ గారు ఆయన ఓకే చెప్పారంటే 1 more అని మాకు ఓకే గుడ్ అన్నారంటే షార్ట్ ఓకే అండి, ఇది టేక్ ఓకే అయింది, వెళ్ళిపోదాం అంటాం. మా సేమ్ ఇవాళ కూడా మొన్న వాళ్ళ అబ్బాయి పిక్చర్ చేసేటప్పుడు కూడా అదే జరిగింది. ఫస్ట్ డే ఆయనకి వెళ్ళగానే సార్ ఓకే గుడ్ చెప్తారా, ఓకే మాత్రం చెప్తారా సార్, ఈ లో టోన్లో మొదలు పెట్టారా, ఇంకా రాలేదు అనుకున్నానండి. ఆయన వాయిస్ ఇంతే ఉంటుంది, లో పిచ్లో ఉంటుంది, నాదేమో హై పిచ్లో ఉంటుంది. అది చాలా అమాయకంగా సార్ ఓకే చెప్తారా, ఓకే గుడ్ అని చెప్తారా సార్, అర్థమైపోయింది. ఓకే అంటే ఇంకంతే, ఓకే ఓకే గుడ్ అన్నారంటే టేక్ తీసుకోవాలి. ఇలా కొంతమంది ఉన్నారు. ఈ మొన్న ఇప్పుడు 7G రెయిన్బో కాలనీ అనుకుంటా, బృందావన్ కాలనీ రెయిన్బో కాలనీ, బృందావన్ కాలనీ, తమిళేమో రెయిన్బో కాలనీ. అది పార్ట్ 2 జరుగుతుంది. రత్నం గారు సేమ్ రవికృష్ణ, ఇప్పుడు రేపు అదే షూట్ ఉంది. అక్కడ సెల్వరాఘవన్ గారిని అలాగే ఇమిటేట్ చేశాను. అది చూశారు, సుధా గారు పర్ఫెక్ట్గా ఉండాలండి, పర్ఫార్మెన్స్లో చూపించాలండి ఇవన్నీ అనేసారు ఆయన సీరియస్గా. మర్నాడు నుంచి ఎందుకు మాట్లాడదా, సెట్లో లేదు, మళ్ళీ క్యారవన్లోనే ఆయనలాగా ఇమిటేట్ చేయడం. అక్కడ కూడా మానలేదు మీరు అంటే నేనులాగా ఉండాలి కదా, చుట్టుపక్కల ఎవరున్నారో లేదో చూసుకోవాలి. అదంతా లేదు, మా స్టాఫ్ ఉన్నారు, లేకపోతే మా పక్కన మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూర్చుంటాను, టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఆయన ఎక్కడో ఉంటారు, వెళ్ళి ఆయనలాగా చేయడం. అలాంటివన్నీ ఏడిపిస్తానమాట. చంద్రమోహన్ గారిని బాగా ఏడిపించేదాన్ని, మామూలుగా ఏడిపించాను. అవునా? మొన్న భరణి గారిని ఏడిపించాను 1 వారం ముందు. ఏంటి సార్ నా మీద కంప్లైంట్ చేశారంట, అలాంటి ఆర్టిస్ట్ని ఎందుకు పెట్టుకుంటున్నారయ్యా అని అడిగారంటాను. అమ్మా తల్లి అని పిలుస్తున్నాను. అమ్మా తల్లి మిమ్మల్ని అనగలిగి ఉంటామా అన్నారు ఆయన. మీరే అన్నారంట కదండి అన్నాను. పిక్చర్స్ వద్దు, ఆవిడ ఎందుకు పెట్టుకుంటారు, పర్ఫార్మెన్స్ రాదు, ఏం రాదు అని చెప్పారట.
తల్లి లేనిపోని మీరు చెప్పకు, నేనే చెప్పలేదు, నువ్వు చెప్పానని మీరు చెప్తున్నారు, ఎవరు నమ్ముతారు అని. మీరు చెప్పారంట కదండి అని వాదించాను. ఇది ఎక్కడో తీసుకెళ్తుంది, మీరు ఫోన్ పెట్టండి, నాకు పని మీద ఉన్నాను అన్న సరేనా. ఓకే. అలాంటివి చేస్తాను అన్నమాట. అలాంటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. సో అందరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటిని, చాలా 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 జోవియల్గా అట్మాస్ఫియర్లో మీరు ఉన్నారు అనుకుంటే. ఐదర్ ఇట్ మే బి ఎమోషన్ కావచ్చు, ఒక హృదయాన్ని పిండేసే సంఘటన కావచ్చు, జాలీ మూమెంట్ కావచ్చు, ఏదైనా కానీ యూ విల్ మేక్ దట్ అట్మాస్ఫియర్ హ్యాపీ హ్యాపీ. ఉండాలి.